ఫ్యాక్ట్ నెంబర్ 1. ఎవరైతే నైట్ పడుకునే ముందు ప్రతిసారి డోర్ని సరిగ్గా లాక్ చేసామో లేదో, బైక్ హ్యాండ్ లాక్ సరిగ్గా వేసామో లేదో అని 2 to 3 times చెక్ చేస్తే వాళ్ళ మైండ్ సెట్ అనేది స్టేబుల్గా లేదని అర్థం. అంతేకాక ఇదో టైప్ ఆఫ్ సైకలాజికల్ ప్రాబ్లం అని కూడా అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఎవరైతే ఎక్కువగా స్పైసీ ఫుడ్ తింటారో, కేస్ వీక్లో 6 to 7 times వరకు స్పైసీ ఫుడ్ తినే వాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతారంట. ఫ్యాక్ట్ నెంబర్ 3. డైలీ వాటర్ని ఎక్కువగా తాగడం వల్ల హెల్త్కి చాలా మంచిదని చెప్తారు. ఎవరో చెప్పారని బలవంతంగా వాటర్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బాడీలో ఉండే సోడియం లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. అంతేకాక మన బ్రెయిన్ అనేది ఉబ్బుతుంది, వామిటింగ్ అవ్వడం, అంతేకాక ఇన్ కేస్ సీరియస్గా మారితే కోమాలోకి వెళ్ళిపోవడం లేదా చనిపోవడం కూడా జరుగుతుంది. అధిక మొత్తంలో వాటర్ని తీసుకోవడం వల్ల మన కిడ్నీస్ అయితే వాటర్ని ఎలిమినేట్ చేయలేవు. సోడియం అనేది మన బ్లడ్లో కరిగిపోతుంది. డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే డైలీ మెన్ అయితే 3.7 liters వరకు వాటర్ని తీసుకోవాలని, అంతేకాక ఉమెన్ అయితే 2.7 liters వరకు వాటర్ని తీసుకుంటే సరిపోతుందని చెప్తున్నారు. ముందు మీ బాడీ ఏం చెప్తుందో వినండి. మీ బాడీకి దాహం వేసినప్పుడు మాత్రమే వాటర్ని తీసుకోండి. ఇక్కడ నేను వాటర్ని అన్నానని మీరు డైలీ 3 liters వరకు వాటర్నే తాగాలని రూల్ ఏం లేదు. జ్యూసెస్ లేదా మజ్జిగ వంటి లిక్విడ్స్ని తీసుకున్నా సరిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఇన్ కేస్ మనం నైట్ టైం ఫుడ్ 7 PM ముందు తింటే మన లైఫ్ స్పాన్ అనేది 35% పెరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీరు చదువుకుంటున్నప్పుడు కానీ లేదా కొత్త ఇన్ఫర్మేషన్ని నేర్చుకుంటున్నప్పుడు కానీ చాక్లెట్స్ని తినడం వల్ల మీ బ్రెయిన్ అనేది ఆ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుని చాలా ఈజీగా నేర్చుకుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఈ ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మనం హీలియం గ్యాస్ గురించి తెలుసుకుందాం. హీలియం గ్యాస్ అనేది చాలా తక్కువ డెన్సిటీ కలిగి ఉంటుంది. ఇన్ కేస్ ఈ గ్యాస్ని కనుక మనం పీలిస్తే తలపోటు రావడం, మెయిన్ ప్రాబ్లం వచ్చి మనం ఊపిరి పీల్చుకోవడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. అంతేకాక మన లంగ్స్లో ఉండే ఆక్సిజన్ అంతా తగ్గిపోతుంది. ఇలాంటి సంఘటన ఒక 7 ఏళ్ల చిన్నారికి జరిగింది. తన పేరు అలెగ్జాండ్రా కెల్లీ అండ్ వీళ్ళ మదర్ పేరు చెన్నా కెల్లీ. సెప్టెంబర్ 24న తన కూతురు బర్త్డే అని చాలా బెలూన్స్ అయితే తెచ్చి డెకరేట్ చేసింది. బర్త్డే సెలబ్రేషన్స్ జరిగిన 1 week తర్వాత ఆ రోజు October 1 అలెగ్జాండ్రా కెల్లీ సరదాగా ఆడుతూ రూమ్ లో ఉన్న ఒక్కొక్క బెలూన్ని పేలుస్తుంది. అందులో 34 inches 7 shape తో కలిగి ఉన్న ఒక హీలియం బెలూన్ అయితే ఉంది. చెన్నా కెల్లీ తన కూతురు సరదాగా ఆడుకుంటుందని తన రూమ్ లోకి వెళ్ళి పడుకుని ఉంటుంది. ఈలోగా అలెగ్జాండ్రా కెల్లీ 34 inches హీలియం బెలూన్ అయితే పేలుస్తుంది. అధిక మొత్తంలో హీలియం గ్యాస్ అనేది రిలీజ్ అవ్వడం వల్ల అలెగ్జాండ్రా కెల్లీ అక్కడికక్కడే స్పృహ కోల్పోయి పడిపోతుంది. రూమ్లో నుంచి ఎటువంటి శబ్దం రావట్లేదని చెన్నా కెల్లీ వెళ్ళి చూస్తే తన కూతురు నేలపై పట్టుకుంటుంది. తన కూతురిని బ్రతికించుకోవడం కోసం CPR వంటి ప్రయత్నాలు చేస్తుంది. కానీ అప్పటికే అలెగ్జాండ్రా కెల్లీ మరణించడం జరుగుతుంది. ఇలాంటి సంఘటన ఏ కుటుంబంలో జరగకూడదని ఫేస్బుక్లో మీ పిల్లల వద్ద హీలియం బెలూన్స్ వంటివి దూరంగా ఉంచండి తన ఫేస్ చేసిన ప్రాబ్లమ్ని ట్వీట్ చేసింది. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ ఫ్యాక్ట్స్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.